పల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజే 200 కుటుంబాలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, నర్సీపట్నం మున్సిపల్ వైసీపీ మాజీ చైర్మన్ గుదిహొడ ఆదిలక్ష్మి, వైసీపీ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహతో పాటు 200 మంది కుటుంబాలు టీడీపీలో చేరారు. చింతకాయల విజయ్ మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టకు అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయమైనా శిరస వహించాలన్నారు. ఈ నాయకత్వం చాలా అవసరమని భావించి తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడంతో వచ్చి జాయిన్ అయినందుకు కార్యకర్తలకి నాయకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనమందరం కూడా కుటుంబ సభ్యులుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను మళ్ళీ ఎలక్షన్ ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే వెన్నుపోటు రాజకీయాన్ని ఎంకరేజ్ చేయాలి. వెన్నుపోటు రాజకీయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయాలి. నిజాయితీగా నిక్కచ్చిగా ఎక్కడ ఉన్నా కానీ ఒక మాట మీద పద్ధతి మీద రాజకీయాన్ని విలువలతో కూడిన రాజకీయాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా కావాల్సిన నమస్కారం పెట్టడం మన బాధ్యత. కాబట్టి రేపు రానున్న రోజుల్లోని వారి వార్డుల్లో కానీ అక్కడ కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా అగౌరవపరచకుండా గౌరవపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఇవాళ మన ఆ వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా కష్టపడి రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు అందరూ కలుపుకొని కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నాకు బాపట్ల జిల్లా చీరాల